ఎట్లనే బాగుంది. నోటకెళ్ళి మాట వస్తలేదు. నోట్లో ఫుడ్ ఉంది కదా. మనం చేస్తే అట్లా ఉంటుంది మటన్ కర్రీ. దీని పేరు ఏందో గుర్తుంది కదా, మటన్ గోష్. హాయ్ గాయ్స్, ఈరోజు మనం వచ్చి మటన్ కర్రీ అయిపోతున్నాము. మటన్ కర్రీ అంటే దీన్ని ఏమొచ్చి మటన్ గోష్. లక్నోలో చాలా ఫేమస్ ఇది. దీన్ని బన్ గోష్ అని కూడా అంటారు. సో ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు అంటే చికెన్లో చాలా రకాలు చేయొచ్చు, మటన్లో చేయలేము, రెండో మూడో రకాలు చేస్తాం అనుకుంటారు. కాదు, మటన్లో కూడా చాలా టైప్స్ చేయొచ్చు. అందులో ఒక టైప్ ఈరోజు మనం చేయబోతున్నాము. దాని నేమ్ వచ్చి మటన్ గోష్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మమ్మీ గారు చేయబోతుంది, నేను చేస్తున్నా మటన్ కర్రీ. ఎట్లా తెలుసా మనం చేస్తే అది టేస్ట్ ఎట్లుంటుందో చూసినాక చెప్తా. ఇప్పుడే బిల్డప్ కొట్ట. చూద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్ చూపిస్తా దా. బేసిక్ ఐటమ్ మటన్, పుదీనా, కొత్తిమీర, ఆనియన్, టమాటో, కాజు, పచ్చిమిర్చి, మిగతా అన్ని మసాలాలు, పెరుగు, జింజర్ పేస్ట్, గరం మసాలా, సాల్ట్, ధనియాల పొడి, కారం. అన్ని మామూలుగా అన్ని కూరలు వాడేటి మసాలాలు. మీకు ఏం తెలియదు, నేను చేస్తున్నా. ఈ రోజు తను చేస్తున్నాడు. టేస్ట్ చూసి మీకు కూడా ఎట్లుంటుందో. బిల్డప్ బాగా ఇస్తున్నాడు, చూడండి ఎట్లా చేస్తాడో చూద్దాం. ఏం చేస్తున్నావు? ఆయిలా? ఈ రోజు నాకు రెస్ట్. ఏమంటారు, అవి రెండు తీసుకోవాలి ఆయిల్. రెండు ఇగో రెండట, ఇగో రెండట, ఇగో రెండు. అది అర్థమైతే వాళ్ళకి కొంచెం హీట్ చేసేవారు రుకో. నీకు అంతవరకు కొంచెం హెల్పింగ్ ఏదైనా గ్రైండింగ్ చేయన్నా మరి? అయ్యో వద్దులేండి మేడం, ఏమొద్దు, నేను చేస్తాను. మళ్ళీ తర్వాత అంటది నేనే సాయం చేసినా అంటది, నేనే సాయం చేసినా అంటది. ఎప్పుడు చేయబడింది పని కాదులే కానీ చేసిస్తా. ఫస్ట్ జింజర్ పేస్ట్ ఇస్తా. ఏమొద్దు ఏమొద్దు చేసుకో, నేను రెస్ట్ తీసుకుంటా. నేను స్పూన్ ఇస్తాను నాకు. ఫస్ట్ జింజర్ పేస్టా? ఇంకా కొంచెం ఈవినింగ్ స్టార్ట్ చేస్తాం మనం. జింజర్ పేస్ట్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే జింజర్ పేస్ట్ ఎంత ఆయిల్ ఇట్లా మాడిపోతుంది మరి అయితే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. జింజర్ పేస్ట్ ఫస్ట్ వేస్తారా? ఏదో లైట్గా కొంచెం ఆవుడుతోనే మరి ఆనియన్ వేసేయాలి. ఆ స్మెల్ వస్తుంది చూసినా, మాడిపోతుందేమో మరి. ఏం మాడదు ఏం మాడదు. మేమైతే వాడం, ఫస్ట్ అయితే వాడా. హై ఫ్లేమా లో ఫ్లేమ్ పెట్టన్నా? మీడియం ఫ్లేమ్ ఉన్నది, ఎందుకంటే కొంచెం జింజర్ పేస్ట్ మాడిపోతుంది. ఆనియనా? ఇది చాప్డ్ ఆనియన్ యూజ్ చేయాలి. ఓకే ఓకే. అంటే కొంచెం గోల్డెన్ ఫ్రై కావాలి మంచిగా, అందుకని చెప్పి చాప్డ్ ఆనియన్స్ యూజ్ చేయండి. అంటే చిన్నగా కాకుండా సన్నగా కట్ చేసుకోవాలి, పొడుగు కట్ చేసుకోవాలి. ఓకే, చెప్పుదాం. అదే కొంచెం గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు ఆనియన్స్ మంచిగా ఉంచాలి. ఈ టైంలో మనం అందులో వేరే ప్రాసెస్ చెప్తా. అయితే నేను ఆనియన్స్ 2 టైప్స్ ఆఫ్ కట్ చేసుకున్నా కదా, అందులో ఒకటి ఇది. ఇది ఏం చేసుకోవాలంటే మనము ఫ్రై గ్రైండ్ చేసుకోవాలి. ఏమన్నా నీకేం తోస్తలే గడిపోతున్నా ఇట్రా. ఏం చేయాలి, నువ్వే చేస్తా అంటున్నావు కదా ఈరోజు. చూడు ప్రాసెస్ చూడు. ఏది ఫస్ట్ ఆనియన్ టమాటానా? ఆనియన్ టమాటా రెండు గ్రైండ్ చేసుకో. ఇది నెక్స్ట్ చెప్తాను దీనికి నేను. ఓకే, గ్రైండింగ్ కూడా చేస్తుందా నీకు? గ్రైండింగ్ కూడా చేస్తుందా నీకు? కర్రీ చేసుకొని గ్రైండింగ్ చేయరా? నా చెయ్యి పడ్డదా లేదా? నీ చెయ్యా? అబ్బో మళ్ళీ అంటావు, నువ్వు అనొద్దు అట్లా. తెలుసు డైలాగ్ చేస్తాను, నేనే ఇష్టం. మంచిగా రాకపోతే మాత్రం నన్ను అనొద్దు, నాదైతే కాదు ఇది. మంచిగా వస్తాడు అన్నమాట. ఈ రెసిపీ నాది కాదు. ఆనియన్ ఇంకా టమాటో పేస్ట్ రెడీ అయింది. సో మనకి దీనికి ఇంకో ఐటమ్ కూడా కావాలి పేస్ట్లో. మనకి ఈ కర్డ్, పుదీనా, పచ్చిమిర్చి, కాజుతో కూడా పేస్ట్ కావాలి. సో ఫస్ట్ కాజు తీసుకొని సపరేట్ గ్రైండ్ చేసుకోండి, సింపుల్గా ఉంటుంది. అవిటితో చేసేందంటే కాజు అంత ఈజీ కాదు, పలుకు పలుకు అవుతుంది అన్నట్టు. ఈ పౌడర్ అయింది కదా, ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి, పుదీనా వేసుకోండి. ఇదంతా వేస్తావా? నేర్చుకో. ఇదంతా వేస్తావా పుదీనా? ఎప్పుడు ఒకటే రకం కాదు. కొత్తిమీర వేస్తావా? వేయవు కదా కర్రీ. ఓకే, ఇలా పడుతుందా? నేర్చుకుంటా, నా దగ్గర నువ్వు నేర్చుకుంటా. పడుతుంది, వేసేసి. ఇందులో ఇప్పుడు ఈ పేస్ట్ అనేది వేసుకోవాలి మనం.
ఏం పేస్ట్? ఫస్ట్ ఫస్ట్ చేసిన పేస్ట్. టమాటా ఇంకా ఆనియన్ పేస్ట్ ఇది. ఫస్ట్ చేసిన. టమాటా ఇంకా ఆనియన్ పేస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇది మంచి కలర్ వచ్చినట్టుంది ఇది. ఇది కాదు, మనమేమో ఫస్ట్ ఉల్లిగడ్డ వేస్తాం, పిల్లలేమో ఫస్ట్ అల్లం ఎల్లిగడ్డ వేస్తాం. ఇంత ముందుకు అల్లం ఎల్లిగడ్డ కొంచెం కింద తక్కువైంది కదా, ఈ పేస్ట్ వేసిన కింద అంటే అంత వచ్చేస్తుంది. ఆ ఫ్లేవర్ అనేది ఇప్పుడు మొత్తం దీన్ని పట్టేసుకుంటాయి మంచిగా. చూడు, మేమేమో మాడిపోతుందేమో అనుకొని ఫస్ట్ ఆనియన్ వేస్తాం. మాడడం కాదు అది, ఆ జింజర్ పేస్ట్ అనేది మంచి ఇట్లా కాలుతుంది అనమాట. ఆ కాలి ఇప్పుడు ఈ పౌడర్ కి ఈ పేస్ట్ కి మంచిగా పట్టుకుంటది. మొత్తం వచ్చేసింది. ఇది కొంచెం మైవర్ వెయిట్ చేయాలి, ఒక 5 మినిట్స్ పక్క పెడదాం. ఆ ఆనియన్ సెగ ఉంటుంది కదా, స్మెల్ పోయే వరకు కొంచెం 5 మినిట్స్ పక్క పెడదాము. మావాడు గ్రైండింగ్ చేస్తే దీని పరిస్థితి, దీని అవతారం చూడండి ఇలా ఉంటుంది అన్నట్టు. పొయ్యి అవతారం, గిన్నెల అవతారం ఇట్లుంటుంది. ఏ దిప్పు, కెమెరా దిప్పు. మటన్ టేస్ట్ మంచిగా ఉండాలా, లాస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి కదా. టేస్ట్ అయితే ఆమెకు మమ్మీ కంటే మంచిగా చేస్తారు చూడు. ఏ తోడా ఫ్రై होने के बाद 2 స్పూన్ కారం డాలో. ఎంతసేపటికి? 1.5 స్పూన్ వేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. సరిపోతుందా? మళ్ళా కావాలంటే లాస్ట్ వేసుకుందాం. కొంచెం వెయ్యి, ఏం కాదు, పడుతుంది. ఒక ఈ టైప్ ఆఫ్ 2 స్పూన్స్ కంపల్సరీ సాల్ట్ వేసుకోండి. ధనియాల పొడి పక్క 1 స్పూన్. సరే మమ్మీ సాటిస్ఫాక్షన్ కోసం ఇగో ఇంకో స్పూన్ కారం. మనం పెరిగేసాం కదా అందుకని. సరే, మామూలుగా నేను తక్కువ సరిపోతే లాస్ట్ లో వేస్తా. ఉప్పు వేసుకోవచ్చు, కారం జర ఫస్ట్ వేస్తేనే బాగుంటుంది సరిపోయేంత. అంటే మటన్ కేజీ ఉంటుంది. కలుపుకొని వెయిట్ ఫర్ 2 మినిట్స్ ఆఫ్ ఫ్రై. అప్పుడు మేము చిన్న ఉన్నాక ఒకే రకంగా ఉండదు, ఇప్పుడు రకరకాలు వచ్చినాయి. ఒకే రకం తిని తిని బోర్ వస్తుంది. మా 4-5 రకాలు చేసినామంటే అయినా ఇట్లా పార్ట్ 1 మటన్ కర్రీస్ లో పార్ట్ 1 మాత్రమే. ఎన్ని వస్తాయో ఫ్యూచర్ లో మీకే తెలుస్తుంది. చాలా టైప్స్ చేస్తాం ఇంకా మటన్స్ లో, ఇది నా టైప్. మమ్మీ ఒక రకం చేస్తుంది, మళ్ళీ ఇంకా చాలా చేస్తాం. ఇలా వెరైటీస్ తిన్నాక అసలు నార్మల్ మటన్ అంత టేస్ట్ అనిపిస్తలేదు. ఇప్పుడు అంతే ఉంటుంది, ఫ్లేవర్ అట్లా పట్టుకుంటుంది. ఇప్పుడు మంచి ఆనియన్ పేస్ట్ కి పట్టినాయి, మీకు ఈ పేస్ట్ చూసి అర్థమైపోతుంటది. ఆయిల్ కూడా మంచిగా పట్టేసుకుంది. ఈ టైంలో పట్టినాయి మటన్ తీసుకొచ్చి 3-4 మినిట్స్ అయింది కదా, అంతే. 2-3 మినిట్స్ ఎక్కువ మిక్స్ చేసిన అవసరం లేదు. నేను వేస్తాను. ఇప్పుడు మటన్ వేసుకోవాలి. ఈ మటన్ కి పేస్ట్ అనేది మంచి పట్టేయాలి, మంచిగా కలుపు. నేను కలపాలా? కలుపు. ఎంతైనా మనం ఎక్స్పర్ట్. ఇలా అయినా కర్రీ నాది కాదు, కర్రీ నీది కానీ చెయ్యి నాది. వాడంది పని కాదని చెప్పిన కదా ఇంత ముందుకే. ఏదైనా చేసుడు కంటే ఇట్లా కలపడంలో కూడా ఉంటుంది. ఈ డైలాగ్ ఏం తక్కువ లేదు, ప్రేమ పోసి కలుపుతుంది అలా. అది కరెక్టే, మమ్మీ ప్రేమ ఎప్పుడు అంతే ఉంటుంది. అబ్బో, మరి నువ్వు ఎవరు అడిగినా నచ్చది, అదే మమ్మీ అడగనే మమ్మీ మంచిగా ఉండదు ఆహా అంటావు. సర్లే, ఈ పాయింట్ అగ్రి చేయొచ్చు. మంచి చేస్తాం మమ్మీ, పెద్ద చెఫ్. రెస్టారెంట్ ఇప్పిస్తారు రేపు ఈవెన్ చెఫ్ లోపలేసి. అంత లేదు బాబు, మీకు వండి పెట్టుకుంటే నేను. ఓకే, అందుకే రెస్టారెంట్ పెట్టలేకపోతున్నాయి కాబట్టి మా మమ్మీ రెసిపీస్ అని మీకు అన్ని ఇట్లా చూపిస్తున్నా. ఓకే, మీరు కూడా వేసుకోవచ్చు. సరిపోతుంది, మంచిగా పట్టించిన. క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టమా. హై ఫ్లేమా? ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి, లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మీ ఇష్టం అది. ఏం కాదు, ఎందుకంటే మటన్ లా వాటర్ కొంచెం వాటర్ బయటకు వచ్చినప్పుడు ఏంటంటే సెట్ అయిపోతుంది, అడిగేమంటది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈ మటన్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు ఒక స్టెప్ ఫాలో అవ్వండి. ఫస్ట్ 10 మినిట్స్ ఫుల్ హీట్ మీద పెట్టి తర్వాత ఏంటిది లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, అప్పుడు మటన్ ఫ్లేవర్ మంచిగా వస్తుంది. అవు వంశీ, ఇది కలర్ తక్కువ ఉంది ఏంటి, లేదా మర్చిపోయినట్టున్నావు? ఏం మర్చిపోలేదు. నువ్వా అలా పసిపోయలే కదా నువ్వు, ఆ కలర్ చూస్తే మర్చిపోయినా. నేను చేస్తా అంటాడు, ఇంకా నేను గుర్తు చేసాను. ఇది ఫస్ట్ వేయండి, వీడు మర్చిపోయిండు మావాడు. సర్లే, ఏదో పసుపు వేస్తారు కదా అంతే. సరే, మీడియం ఫ్లేమ్లనే కొద్దిసేపు ఉంచండి. కుక్కర్ చుట్టూ చూడండి మావాడు ఎట్లా కలుపుతాడో ఒకసారి. కుక్కర్ గిన్నెకు గ్రైండర్ గిన్నెకు ఇంకా పొయ్యి మీద పడతలేదని చూస్తున్నాను. అలా వాడే నేను నీట్నెస్ ఉంటుంది మనది. చాలు, ఇక పసుపు మాగలిసిందిలే.
మమ్మీ వాటర్ పెట్టా హీట్ ఎందుకు బేటా? హాట్ వాటర్ యూజ్ చేయాలి. ఒకటి చెప్పలేదా మీకు, ఈ మటన్లో కూల్ వాటర్ పోస్తే ఏమవుతుందంటే ఆ మటన్ లాస్ట్కి దాన్ని ఏమంటారు సాగుతుంది మటన్ కర్రీ అయినాక. దాని బదులు హాట్ వాటర్ యూజ్ చేస్తే ఏంటంటే దాంతో రియాక్ట్ కాదు ఎక్కువ. అదే టెంపరేచర్ ఉన్న వాటర్ పోసినప్పుడు ఏంటంటే కుక్ అయిపోతుంది. కూల్ వాటర్ పోసినప్పుడు ఏంటంటే లాస్ట్కి మటన్ కర్రీ అంత అయిపోయినాక ఇట్లా సాగుతుంటుంది అనమాట, తినలేము సరిగ్గా. అందుకే హాట్ వాటర్ ప్రిఫర్ చేయండి మటన్ కర్రీ చేసినప్పుడు. నార్మల్గా మటన్ ఇట్లా వాటర్ కొంచెం వస్తాయి, దాన్ని ఏమంటారు కొంచెం ఆల్రెడీ అందులో ఉంటాయి. హీట్ చేసినప్పుడు ఏంటంటే అలా స్ప్రెడ్ అవుతుంటాయి. కానీ కొంచెం దాన్ని బట్టి కొంచెం మనం వాటర్ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ 3 విజిల్స్ పెడదాము. దాని తర్వాత మటన్ ఉడికిందా దాన్ని బట్టి చెక్ చేసి మిగతా విజిల్స్ అనేవి ఎన్ని కావాలని చెప్పి పెట్టొచ్చు. 3-4 పెట్టొచ్చు. 3-4 ఎక్స్ట్రా ఇంకా 3-4 పెట్టొచ్చు. ముదిరిందంటే 6-7 కూడా పెట్టుకుంటారు. వాటర్ కొన్ని వస్తుంది, ఎందుకంటే మటన్ ఉడకాలి కదా. చికెన్ అంటే ఉడుకుతుంది కానీ మటన్ ఉడకదు. కొంచెం ఏం తెలుసు ఏమో మధ్యలో అన్ని ఇట్లా చేస్తారు, అర్థం కాదు అసలు. డామినేట్ చేస్తారు, విజిల్స్ పెట్టేస్తున్నారు. డామినేట్ చేస్తారంటే మరి మీ పని అట్లా ఉంటుంది. ఫస్ట్ 3 విజిల్స్ ఎట్లా చేస్తారా అండ్ ఇంకోటి మటన్ కి కుక్కర్ ప్రిఫర్ చేయండి ఎక్కువ. నార్మల్ దానిపైన వేసిందంటే 1 గంటన్నర ఉడుకుతుంది అది. దాని తర్వాత కూడా నమ్మకం ఉన్నది అది ఉడికిందా లేదా అని. అందుకే కుక్కర్ ప్రిఫర్ చేసి 3 విజిల్స్ చేసుకోండి. దాని తర్వాత గ్యాప్ ఇవ్వండి, ముదురుతుంది కదా కొన్ని. ఆహా ఈ పేస్ట్ ఎట్లుంది చెప్పన్నారా? గప్చుప్లకు వేస్తారు చూడు, అంటే పుదీనా ఉంటుంది కదా, అందుకే ఫ్లేవర్. పుదీనా పచ్చిమిర్చి దగ్గర ఇట్లా ఇప్పుడు ఆయిల్ పైన తీలిని చూసారా మంచిగా ఒక సూపీ ఫ్లేవర్ మంచిగా వస్తుంది. మనము 4 విజిల్స్ పెట్టుకున్నాము. దీని తర్వాత ఏం చేయాలంటే మనం ముందు ఇట్లా గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, పుదీనా, కాజు ఇంకా పెరుగు, ఆ పేస్ట్ వేసుకోవాలి. దీంతో మంచి థిక్ గ్రేవీ ఫ్లేవర్ వస్తుంది నీకు. బాబా ఈ క్రీమీ ఫ్లేవర్ పోతుంటే మస్తు అనిపిస్తుంది మమ్మీ. మంచి థిక్ గ్రేవీ వస్తుంది లాస్ట్కి. నేను చెప్తా కొద్దిగా రాదు. కలర్ ఇది కొంచెం వేరే కలర్ వస్తుంది కదా, గ్రీనిష్ కలర్ వస్తుంది. తర్వాత మనం సెట్ అయిపోతుంది, మళ్ళీ సేమ్ అదే కలర్కి వచ్చేస్తుంది. ముక్కలు కిందలో చూసుకోరి. నేను చూడనా, ముక్కు ఉడికింది ఇంచుమించు. ఒక విజిల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడే మీరు కారం ఉప్పు ఏమైనా తక్కువ ఎక్కువ ఇప్పుడు సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకొని విజిల్ పెట్టేసుకుంటే కథం. అటు పెట్టదు, ఇటు సైడ్ పెట్టలే. పట్టిందా? ఫైనల్లీ మనం మటన్ అయితే రెడీ అయిపోయింది. అవునా? ఆహా ఆయిల్ ఎట్లా వేరు? ఒక రౌండ్ అయితే మిక్స్ చేసుకున్నాం. ఈ నేమ్ గుర్తుందిగా మీకు, ఏమంటారు దీన్ని? ఏమంటే నిజంగా నాకు గుర్తులేదు. మటన్ గోష్. మటన్ గోష్ చెప్పిన లక్నోలో చాలా ఫేమస్ ఇది. అన్నావు కానీ ఆ పేరు గుర్తులేదు నాకు. మామూలు నల్లి గోష్, ఇది మటన్ గోష్. ఓకే. ఆ థిక్ గ్రేవీ వల్ల ఆ నేమ్ వచ్చిందనమాట. ఓకే. ఎంత బాగా ఉడికిందో చూపిద్దాం ఒకసారి. కాలుతుంది బాబోయ్. వంటలు చేసేటోళ్ళు కాలేది కూడా ముట్టుకోవాలి. మస్తు కాలుతుంది. చూసినావా, వంట చేసేటోళ్ళు ఇట్లా పర్ఫెక్ట్ ఉంటారు అన్నట్టు. ఓకే, ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం పైగా అంటాడు. ఇంకా స్టాప్ ద వీడియో ప్లీజ్. గ్రేవీ ఇష్టం ఎంత తిక్కు ఉందో. క్రెడిట్ గోస్ టు మీ వంశ. తిన్నాక చెప్తా, కొంచెం టేస్ట్ చూసినాక చెప్పు బ్రో ఎట్లుంటుందో. మనం చేస్తే ఆఫ్ కోర్స్ బాగుంటుంది, నీకు చూస్తుంటే అర్థమైపోతుంది అనుకుంటా ఎంత బాగుందో. కొత్తిమీర, లెట్స్ సర్వ్ టు మమ్మీ. ఎట్లుంది పెట్టు పెట్టు, ఇక్కడ పెట్టు. ఎక్కడైతే ఉంది, టేస్ట్ ఈజ్ ముఖ్యం బిగులు. టేస్ట్ చెప్పమా ఇప్పుడు ఎట్లుందో. ఓకే డన్. మంచిగా ఉడికింది.
ఎట్లనే బాగుంది, నోటకెళ్ళి మాట వస్తలేదు, నోట్లో ఫుడ్ ఉంది కదా. మనం చేస్తే అట్లా ఉంటుంది మటన్ కర్రీ. దీని పేరు ఏందో గుర్తుంది కదా, మటన్ గోష్. ఇంకొకటి పెట్టాలా? బాగుంది, ఉప్పు కారం మనం చేస్తే పర్ఫెక్ట్, సూపర్ ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా వేసుకోండి. మా వంశీ చాలా బాగా చేసాడు. నానే మొగుడుకోవద్దు కానీ మస్తు వచ్చింది. బాగుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకేమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ తెలిసి ఉంటే కింద కమెంట్ చేయండి, అవి కూడా మేము ట్రై చేసి చెప్తాం ఎట్లుంటాయో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.